హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? ఆకుకూరలు కోసుకుందామని వచ్చానండి. అవి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇవి తెలుసు కదండి, మనం వేసి ఒక నెల రోజులేమో అవుతుంది విత్తనాలు వేసి. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో, కోసుకోవచ్చు. పుదీనా కూడా ఆ రోజు ఈ పక్క సంచిలోంచి తీసి కొంచెం ఇలా ఇందులో వేసాం కదా, ఇలా వచ్చింది. అయినా ఇప్పటికి కూడా నేను చాలా మటుకు కోసేసానండి. రెండిట్లది కూడా కట్ చేసుకున్నాను అవసరానికి. అయినా కానీ చూడండి ఇంకా బాగుంది. ఆకుకూరలు అయితే కోసుకుందాము. పాలకూర, ఇది తోటకూర అండి, రెడ్, గ్రీన్, కొంచెం కొత్తిమీర, మెంతం కూర. ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇవి కాడలు కూడా చూడండి ఇంత లేతగా ఉంటాయి. ఇవి కూడా మనం వండేసుకోవచ్చు అండి. బయట నుంచి తెచ్చుకునేది అయితే మనం అవి వండుకోలేము. ఇవేంటంటే ఒక్కొక్కటిగానే పెరిగిన ఆకులు మాత్రమే తీసి కట్ చేస్తాను. ఈ చిన్నవి మళ్ళీ కట్ చేసుకోవచ్చు. కత్తెరతోటి ఇలా పట్టుకొని కట్ చేసేస్తే ఈ ఆకులు సగంగా కట్ అయిపోతాయండి. తర్వాత కూడా మనకి ఇవి యూజ్ కావు. అందుకని ఒక్కొక్క ఆకుగా తీసుకుంటున్నాను. తోటకూర కూడా కోసుకుందామండి. ఈ 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే ఇలా పైన కట్ చేసేస్తున్నాను. కింద నుంచి చిన్న ఆకులు మళ్ళీ పెరుగుతాయి. దీన్ని తోటకూర కాకుండా కోయగూర అంటారు అనుకుంటా అండి. దీన్ని ఏమంటారో మీరు కూడా కామెంట్ చేయండి, చెప్పండి నాకు దీన్ని ఏమంటారు. ఇలా ఇంకా కింద అన్నీ లేతగా ఉన్నాయి. ఇంకా చిన్న మొక్కలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడు మధ్యలో. మరి అన్నీ ఒక్కసారే వేసాను కానీ ఒక్కొక్కలాగా పెరుగుతుంది. ఇదైతే కోయగూరనే అంటారు అనుకుంటున్నాను, అర్థం కావట్లేదు. ఇది రెడ్ తోటకూర కోసుకుందామండి. ఇప్పుడు సాయంత్రం అయిందండి. ఇప్పుడు కావాలని వచ్చి కోసుకుంటున్నాను. ఇది నాన్ వెజ్లో వేసి వండుకుంటే బాగుంటుందండి. అంటే మటన్లో కోయగూర
తోటకూర, గ్రీన్ తోటకూర, పాలకూర, మెంతం కూర, సోయా కూర ఇవన్నీ కలిపి మటన్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రము. దానికోసమని ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఇది నా దగ్గర సోయ కూర మాత్రం లేదండి, అది బయట నుంచి తెప్పించుకోవాలి. ఈసారి విత్తనాలు తెప్పించి వేస్తాను. కేవలం మటన్ కర్రీ ఆకుకూరలు వేసి వండేది రెసిపీ ఏమన్నా కావాలి అంటే చెప్పండి, వీడియో తీస్తాను. మళ్ళీ చేసినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఇంట్లోకి అన్నట్టుగా ఏదో అలా కోసేసుకుంటున్నానండి. ఇది కూడా కట్ చేస్తున్నానండి. కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఇది ఏం వెరైటీనో విత్తనాలు తెలియదు. కొద్దిగా అయితే తీసుకుంటున్నాను. కొంచెం చాలు, జస్ట్ ఇప్పుడు కర్రీకి మాత్రమే తీసుకుంటున్నానండి. ఇది మెంతం పోసుకుందాము. ఇది మెంతము మొత్తంగా లాగితే మట్టి మట్టి వచ్చేస్తుందండి. అందుకే కింద వరకు ఇలా కట్ చేస్తున్నాను. అది మళ్ళీ మట్టిలో అలా వదిలేసి కంపోస్ట్ అయిపోతుంది. ఇదైతే ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంతే తీసుకెళ్తానండి. ఫ్రెష్గా ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్ళడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవసరం లేదు కదా. అందుకే ఇదైతే రెడీ అయ్యిందండి. కానీ నెల రోజుల్లోపే ఇలా పెరగడం చాలా బాగా పెరిగింది. ఇది ఈ బకెట్లో నేనేం తెచ్చుకోలేదు, బకెట్లో కనపడతలేదు, కానీ చాలానే వచ్చిందండి ఆకు. చూడండి, ఇంత పాలకూర, ఇది ఇంత రెడ్ తోటకూర, ఇది కోయగూర, ఇలా అడుక్కి నొక్కుపోయినాయండి. మెంతం కూర చూడండి, ఇది మెంతం కూర, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పటి హార్వెస్ట్ ఇదండి. ఇది అంజీర్ ఫ్రూట్ ఒకటి కోసుకున్నాము, చాలా చిన్నగా వచ్చింది. ఇదండి ఇప్పటి హార్వెస్ట్. అది కూడా ఇప్పుడు నాకు కావాలి అని అర్జెంటుగా వచ్చి కోసుకుంటున్నాను, లేదంటే రేపు అలా కోసుకోవచ్చు. ఇప్పుడు మటన్లో వేసి వండుదామని కోస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.